హాయ్ అండి అందరికి. నేను మీ టైలర్ అన్నయ్య. నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలోనే చెప్పాను, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి ఒకసారి అని చెప్పేసి. చూడండి, ముందుగా బ్యాక్ పార్ట్ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను. పైపింగ్ కూడా తీసుకొని, పైపింగ్ ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు ఆ విధంగా కటింగ్ చేసుకోండి. ఒక ఇంచున్నర ఇంచు పావు ఉండేటట్టు చూసుకొని కటింగ్ అనేది తీసుకోవాలి. సన్నంగా వచ్చేటట్టు పైపింగ్ వేసుకోవాలి. మనకు మిషన్ పాదము సెంటర్ చిన్న హోల్ వస్తుందండి, ఆ పాదం యూజ్ చేయండి, సన్నగా వస్తుంది పైపింగ్. ఆ పాదంతోనైతే నీట్ గా సన్నగా వస్తుంది, వేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. పాదంలోనే సెట్టింగ్ చేసుకోవాలి, పాదం దగ్గరే పైపింగ్ అనేది నీట్ గా రావడం కోసం. ముందుగా నేను బ్యాక్ పార్ట్ కి డౌన్ సైడ్ మనకి 4 ఇంచులు అనేది మనం వదిలేసుకున్నాం కదా, ఖర్చు కాకుండా ఆ పార్ట్ కి నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. పైపింగ్ కూడా ఎలాగంటే లోడింగ్ చేసేసుకుంటున్నాను. మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉన్నా కూడా బయటికి కనబడకుండా ఉండాలి అంటే కొంచెం దగ్గరగా కట్ చేసుకుంటే బయటికి కనబడదు. మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, మనం ఇంకా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా మనం సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ డాట్ కావాలి కదా, మరి బ్యాక్ డాట్ కూడా నేను తీసుకున్నాను. ఉక్స్ పట్టి వేసుకుంటున్నాను. ఉక్స్ పట్టుకు వచ్చేసి లైనింగ్ పీస్ మాత్రమే వేస్తున్నాను. ఉక్స్ పట్టుకు వచ్చేసి లైనింగ్ పీస్ అనేది వేసుకుంటున్నాను. నాకు కొంచెం రోడ్డు మీద షాప్ వల్ల డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే క్షమించండి. డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు తెలుస్తుంది, అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూగా చూస్తేనే ఎలా కుట్టాడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు తాడుపట్టు కూడా నేను వేసుకుంటున్నాను. తాడుపట్టు వేసుకునేటప్పుడు అలా లోడింగ్ చేసుకోవాలండి, లోడింగ్ చేసుకుంటేనే మనకి నీట్ గా వస్తుంది. చాలా మంది లోడింగ్ చేయరు, ఖర్చు బయటికి కనబడతా ఉంటుంది. నేను చాలా బ్లౌజులు చూశాను ఆ విధంగా స్టిచ్చింగ్ చేయడం, ఆ విధంగా చేయకండి, నీట్ గా రాదు. ఈ విధంగా లోడింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది, చూడడానికి కూడా బాగా నీట్ గా అందంగా ఉంటుంది. చూడండి ఒకసారి. పైన ఎలాగో మనం పైపింగ్ వేసుకున్నాము లోడింగ్ చేసి, కింది సైడ్ కూడా మనం పైపింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, పై పీస్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే చూడండి ఒకసారి. నేను స్ట్రేట్ లైన్ గా ఎందుకు తీసాను అంటే, మనకి మోడల్ వచ్చేసి స్ట్రేట్ కావాలని అడిగారు. నేను ముందుగా కటింగ్ లో రౌండ్ తీసాను, కానీ స్ట్రేట్ కావాలి నాకు అని చెప్పేసి కస్టమర్ ఫోన్ చేసి అడగడం వల్ల నేను స్ట్రేట్ గా కటింగ్ అనేది చేశాను.
కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూసి మీరు కామెంట్ లో అడగొచ్చు నన్ను, ఎందుకనే అలా చేస్తారని కూడా. అందుకే నేను ముందుగానే మీకు చెప్తున్నాను. ఆ విధంగా లైనింగ్ అనేది మనం బ్యాక్ పార్ట్ కి జాయింట్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవాలి మనం. పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి, చూడండి ఒకసారి. నేను ముందుగానే చెప్పాను కదండి, మోడల్ బ్లౌజ్ అని చెప్పేసి. ఆ విధంగా మనం కాటన్ అనేది తీసుకొని మనకు స్క్వేర్ దగ్గర కంపల్సరీ కాట్ అనేది పెట్టుకుంటేనే పైపింగ్ అనేది నీట్ గా వస్తుంది. చూడండి ఒకసారి. ఆ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, సన్నగా నీట్ గా వచ్చింది. ఆ విధంగా అనేది మనం థ్రెడ్ అనేది చిన్న లూజ్ ఏమైనా ఉంటే లాగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి మనం ఏదైతే డౌన్ 4 ఇంచులు తీసుకున్నామో ఆ 4 ఇంచులు కలుపుకొని మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఉందా లేదా చూసుకొని అక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 మనకు సరిపోయింది. ఆ విధంగా రెండు వైపులా కూడా జాయింట్ అనేది తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చింది అనేది బ్యాక్ సైడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం అక్కడ మోడల్ అనేది వస్తుంది కాబట్టి లేస్ వస్తుంది, సారీ థ్రెడ్ వస్తుంది కాబట్టి మనం థ్రెడ్ అనేది సన్నంగా అలా స్టిచ్చింగ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకొని ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని రింగ్స్ లాగా పెట్టుకోవాలి. అక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి 3 ఇంచులు ఉంది. నేను తాళ్ళు వచ్చేసి తాడు కోసం రింగ్స్ అనేది ఒక 4 అనేది తీసుకున్నాను. సేమ్ ఆపోజిట్ కూడా మనకి మార్కింగ్ అనేది ఆ విధంగా వేసుకోవాలి. ఎలా పడితే అలాగా వేయకూడదు, సేమ్ వచ్చేలాగా సేమ్ మళ్ళీ రింగ్స్ అనేది స్టిచ్చింగ్ తీసుకోవాలి.
ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్నది కూడా మనం కటింగ్ అనేది చేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం. సేమ్ లైనింగ్ పీస్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కూడా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ కి పైపింగ్ వేసుకునేటప్పుడు చూడండి ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఆ విధంగా కటింగ్ అనేది చేసేయాలి. మీకు ఎందుకు అలా చూపించాను అంటే నేను కత్తెర కట్ చేసేటప్పుడు ఆడ లైనింగ్ పీస్ అనేది కట్ అయిపోయింది. జాగ్రత్తగా కట్ చేయకపోతే ఆ విధంగా కట్ అవుతుందని చూపించాను మీకు. ఆ విధంగా పైపింగ్ అనేది వేసుకున్నాక చిన్న లూజ్ అనేది వస్తుంది కాబట్టి నా మిషన్ కి అయితే లూజ్ వస్తుందండి. అందువల్ల నేను చిన్న థ్రెడ్ అనేది ఆ విధంగా లాగుతున్నాను. కొన్ని మిషన్స్ లూజ్ రావు, నీట్ గా వస్తుంది. నా మిషన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి నేను ఆ విధంగా థ్రెడ్ అనేది లాగుతున్నాను. ఇప్పుడు సైడ్ పీసులు కూడా సేమ్ జాయింట్ చేసుకోవడం, ఖర్చు అనేది కట్ చేసుకోవడం. ఆపోజిట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని ఆపోజిట్ లోనే వేసుకోవాలి. అలాగే ఆపోజిట్ లోనే మనం వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ పీసులు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ చేసుకుందాం. జాయింట్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఒకసారి, దేనిని కూడా లాగొద్దు, లాగకుండానే ఫ్రీగా వదిలేసుకుంటూ మనం జాయింట్ అనేది చెయ్యాలి. పీస్ ఎక్కువ తక్కువ రాదండి. అలా వచ్చింది అంటే కటింగ్ రాంగ్ అని అర్థము. సమానంగా వచ్చిందంటే కరెక్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. ఆ విధంగా చూసుకొని మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా సింగిల్ స్టిచ్ తో వదిలేయకూడదు, డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలి. డబుల్ స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా వేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కుట్టుతోని బ్లౌజ్ అనేది కుట్టి ఇవ్వకూడదు. మీకు తెలియని విషయం ఏం కాదు, చెప్తున్నాను మీకు. డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. కొత్త వారైతే ఖచ్చితంగా డబుల్ స్టిచ్చింగ్ తోనే నేర్చుకోండి, సింగిల్ స్టిచ్ తో వేయద్దు. ఇప్పుడు నేను పైపింగ్ కూడా కింది సైడ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ చేసుకున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర అటాచ్ అనేది చేసుకుందాం. షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసుకున్న తర్వాత పై భాగంలోనే చిన్న టాకా అనేది వేయాలి. వేయకపోతే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇక్కడ మనకి తగిలేస్తుంది. అందుకని ఆ విధంగా టాకా అనేది వేసుకోవాలి. మీకు కటింగ్ లోనే చెప్పాను బుట్ట హ్యాండ్స్ అని. ఆల్రెడీ బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూడండి ఒకసారి.
పూర్తిగా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక్క షేర్ చేయండి. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, చూడండి ఒకసారి. మనం ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే ఈ విధంగా అయితే వివరంగా చెప్పారండి. మామూలుగా మిషన్ ఇచ్చేస్తారు, కుట్టుకోండి అంటారు. మనం నచ్చింది కుట్టేసి వదిలేసి వస్తాము. ఇన్స్టిట్యూట్లో కూడా ఇప్పుడు తక్కువ డబ్బులు ఏం తీసుకోవట్లేదు, చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా మీకు ఈజీ మెథడ్తో అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తున్నాను. చూడండి ఒకసారి నా వీడియో పూర్తిగా. చూస్తే మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది కూడా అర్థమవుతుంది. చూస్తారని అనుకుంటున్నాను, నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. మనకి కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది సరిపోలేదు, అందువల్ల లైనింగ్ కు సరిపడేలాగా మెయిన్ పీస్ అనేది నేను జాయింట్ చేసుకుంటాను. 4 వైపులా కూడా చిన్న చిన్న ముక్కలు అనేవి జాయింట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం చిన్న బుట్ట అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా బుట్ట అనేది ఫిల్స్ తీసుకోవాలి. చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి నాకు 6 ఫిల్స్ వచ్చాయి. నేను కటింగ్ లోనే చెప్పాను ఆల్రెడీ. ఒక 5-6 ఫిల్స్ వచ్చేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు పూర్తి వీడియో మ్, ముందు డౌన్లోడ్ చేశాను. అంటే నిన్నటి రోజు డౌన్లోడ్ చేశాను, అప్లోడ్ చేశాను. ఈ రోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను, చూడండి. ఆ విధంగా సమానంగా ఉందా లేదో చూసుకొని సెంటర్ అనేది ఒక కార్డ్ తీసుకొని బాడీకి అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది బాడీకి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నా మాటలో ఏదైనా తడబడినా, ఏదైనా జరిగినా క్షమించండి. ఎందుకంటే నేను ఎప్పుడూ మైక్ ముందు మాట్లాడలేదు, కొత్తగా చేస్తున్నాను. అలవాటు అయితే నేను ఫాస్ట్ గా నీట్ గా చెప్తాను. ఇప్పటికైతే బ్యాడ్ గా కామెంట్లు అయితే చేయకండి. మీకు వర్క్ నచ్చుతుంది, వర్క్ నేర్పించడం కోసం అని చెప్పేసి నేను యూట్యూబ్ అనేది తీసుకున్నాను. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నా వాయిస్ కూడా కొంచెం క్లియర్ గా లేకపోతే క్షమించండి. ఈ విధంగా బుట్ట అనేది చూసారు కదా ఫ్రెండ్స్. మామూలుగా నేను వేసుకొని చూపించాను. నాకు కస్టమర్లు ఎవరు వేసుకొని చూపించడం లేదు, ఎందుకంటే అందరూ కస్టమర్స్ సోషల్ మీడియా ముందు రారండి. అందుకని చెప్పేసి నేనే చిన్న హ్యాండ్ అనేది వేసుకొని చూపించాను. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకున్నాము, బ్యాక్ పార్ట్ కి థ్రెడ్ అనేది ఎలా వేసుకున్నాము, బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కుట్టుకోవాలి, ఏ విధంగా కుడితే మనకి ఈజీగా అవుతుంది అనేది మీకు thumbnail చూసి మాక్సిమం వీడియో చూసుంటారు. thumbnail లో చెప్పినట్టుగానే ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ మనం ఈజీ మెథడ్ తోనే చేసుకోవచ్చు, సింపుల్ గాన. థ్రెడ్ అనేది సన్నగా తయారు చేసుకున్నాక చూడండి ఏ విధంగా బ్యాక్ పార్ట్ కి ఎక్కిస్తున్నాను అనేది చూడండి ఒకసారి. ఆపోజిట్ లోనే థ్రెడ్ అనేది ఎక్కించాలి, అప్పుడైతేనే మనకి బ్యాక్ సైడ్ అందంగా కనిపిస్తుంది, నీట్ గా ఉంటది. చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఆ థ్రెడ్ కూడా ఎలా వేయాలనేది నీట్ గా స్లో మోషన్ లో పెట్టాను వీడియో, చూడండి ఒకసారి. ఆ విధంగా వేస్తేనే అందంగా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో.